Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Thursday అంటే 26th February 2026 అండ్ రేపు వచ్చేసి మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది అండ్ జనరలీ వీ ఫోకస్ ఓన్లీ ఆన్ నిఫ్టీ అనమాట అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి అండ్ డేటా బ్రేక్డౌన్ ఎక్స్ట్రాక్టెడ్ లెవెల్స్ కానివ్వండి లైవ్లో అయితే మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను అండ్ ఒక హంబుల్ రిక్వెస్ట్ కూడా బేసిక్గా సో ఎవరైతే వీడియోని డిస్లైక్ చేస్తున్నారో అసలు అంటే బేసిక్గా మీ వర్జన్ ఏంటో కూడా నాకు తెలియదు ఇన్ కేస్ మీకు ఏదన్నా రాంగ్ అనిపించిన ఏదైనా అనిపించిన ఛానల్ డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంది యూ కెన్ టాక్ టు అస్ మెసేజ్ చేయండి సో దట్ మేమే కాల్ చేస్తాం బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఎంతో కష్టపడి డేటా వచ్చి అట్లీస్ట్ ఇంతకుముందు కూడా ఒకరోజు అరౌండ్ 10-10:30కి డేటా వస్తే దాన్ని అట్లీస్ట్ డేటాని అర్థం చేసుకొని డైజెస్ట్ చేసుకొని అండ్ దాని తర్వాత ప్రజెంటేషన్ చేసినాక 11:30కి పోస్ట్ చేస్తే ఫస్ట్ వచ్చింది డిస్లైక్ మీరు దీనివల్ల ఏం అంటే మీకు ఎంత హ్యాపీనెస్ ఉందో తెలియదు కానీ బేసిక్గా నేను ఒక విషయం చెప్తా బేసిక్గా సో ఏదైతే ఉందో ఇది అందరికీ అర్థం కాదు అండ్ ఇన్స్టిట్యూషనల్ డేటా ప్రకారం ఏంటి అంటే సో మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్కి తెలియదు అండ్ ఈవెన్ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిఫికల్ట్ అర్థం చేసుకోవడానికి కూడా బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఎవరైతే మాతో కనెక్టెడ్ ఉండి అండ్ ఎవరైతే రెగ్యులర్ 100 మెంబర్స్ చూస్తూ ఉన్నారో సో ఎఫర్ట్స్కి వాల్యూ ఇచ్చి అండ్ వాళ్ళకి యూజ్ అవుతుంది మాకు కనెక్ట్ అయ్యి కూడా ఉన్నారు బట్ మిగతా ఏంటి అంటే ఎవరైతే అవసరమైందో వాళ్ళకి వెళ్ళలేదు ఇది బేసిక్గా సో మీకు నిజంగా అది ఎలా హ్యాపీనెస్ అనిపిస్తుందో నాకు తెలియట్లేదు కానీ బట్ మాకు వచ్చి నేను జనరల్గా పోస్ట్ చేసేదే వెరీ లేట్ నైట్ బికాస్ డేటా వచ్చాక దాన్ని అనలైజ్ చేసి కన్జ్యూమ్ చేసేది వెరీ లేట్ అండ్ దాని తర్వాత మాకు వచ్చే వ్యూస్ కూడా 100-200 మధ్యలోనే ఉంటాయి అండ్ వచ్చే లైక్స్ కూడా 15-20 మధ్యలో ఉంటాయి అందులో కూడా మీరు మల్టిపుల్ అకౌంట్స్తో డిస్లైక్ చేయడం వల్ల అది ఇంకా మీకే వదిలేస్తున్నా అండ్ దీని గురించి ఇంకొకసారి కూడా మాట్లాడకపోవచ్చు బట్ ఓన్లీ థింగ్ ఈజ్ అలా డిస్లైక్ చేయడం వల్ల ఎవరికైతే అవసరం ఉందో ఈ కంటెంట్ రీచ్ అవ్వాల్సింది ఉందో వాళ్ళ అల్గారిథంలోకి వెళ్ళకుండా ఉంటుంది అండ్ ఈవెన్ సో రెగ్యులర్గా అనాలిసిస్ వర్క్ అవుతుంది ఆర్ ఇన్ కేస్ అట్లీస్ట్ అవాయిడబుల్ సినారియోస్ తెలుస్తున్నాయి మీరు కంప్లీట్గా వీడియో చూసినా కూడా మీకు ఒక ఐడియా వస్తుంది బట్ ఇంతకు మించి ఎక్కువ చెప్పలేను అండ్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో వాళ్ళ టైం కూడా కాబట్టి సో ఒకసారి క్విక్గా ఈరోజు అనాలిసిస్ అంటే బేసిక్గా రేపటి ప్రీ మార్కెట్ సెషన్ అనాలిసిస్ కంటే ముందు ఈరోజు ఒకసారి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ అయితే చూద్దాం సో దట్ మనకు ఒక క్లారిటీ వస్తుంది మనం ఏం థింక్ చేసినుండే ఏం అనలైజ్ చేసినుండే వాట్ వర్ ద ఎలిమెంట్స్ వీ హెవ్ కన్సిడర్డ్ అనేది సో దట్ అవి వర్క్ అవునాయా లేదా అనేది కూడా ఒక క్లియర్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది అండ్ సో దిస్ ఇస్ ఫర్ టుమారో అండ్ ఈరోజు బేసిక్గా సో మనం ఈరోజు నేను ఎగ్జాక్ట్గా ఒకసారి ట్రిమ్ చేసి చూపిస్తా సో దట్ మనకి డేటా అనేది లేదు ఎప్పుడైతే ఎక్స్పైరీ తర్వాత మంత్లీ ఎక్స్పైరీ కానివ్వండి వీక్లీ ఎక్స్పైరీ కానీ మనకి ఫ్రెష్ డేటా అనేది ఉండదు సో మనం థింక్ చేసిన లెవెల్స్ వచ్చేసి బేసిక్గా ఏంటి ఉంటాయంటే ఏదైతే అట్లీస్ట్ బేరీస్ రావాలి అనుకుంటే దీని క్లోజింగ్లో ఇక్కడ నుంచే ప్రైస్ అనేది డైవర్ట్ అవ్వాలి ఇది ఒక మీడియం ప్రాబిలిటీ అండ్ ఇన్ కేస్ ప్రైస్ గ్యాప్ పైన ఐఎంఎస్ పై నుంచి పైకి వెళ్తూ ఉన్నా కూడా ఇక్కడ నుంచి అయితే ఒక రెసిస్టెన్స్లా ఉంటుంది ఇక్కడ నుంచి వెళ్తే ఈ పైకి వెళ్తూ ఉంటే ఒక మీడియం టు లో ప్రాబిలిటీ బుల్లిష్ ట్రేడ్ అనుకున్నాం అండ్ ఇక్కడ నుంచి రిటర్న్ వస్తూ ఉంటే ఇది ఒక మీడియం టు లో ప్రాబిలిటీ బేరిష్ అని ఎక్స్పెక్ట్ చేసినాం బట్ ఇన్ కేస్ ప్రైస్ పైకి వెళ్తే మా లైవ్ మార్కెట్లో డేటా పైన డిపెండ్ అవ్వాలని డిస్కస్ చేసినాం అండ్ ప్రైస్ పైకి వెళ్తే ఏ లెవెల్ వరకు వెళ్తుందని కూడా మీకు ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన అండ్ ఇప్పుడు ఒకసారి మళ్ళీ కూడా వాటిని ప్లాట్ చేసి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా సో దట్ ఒక క్లియర్ ఐడియా అనేది కూడా ఉంటుంది కాబట్టి సో నేను ఫస్ట్ క్యాండిల్ని ఒకసారి ప్లే చేసి చూపిస్తా సో దట్ దాని తర్వాత కూడా మీకు అర్థమవుతుంది అండ్ ఇక్కడ ఈఎంఏస్ కూడా ఉన్నాయి ఈవెన్ హార్లీ టైం ఫ్రేమ్లో కూడా ఈఎంఏస్ని కూడా కవర్ చేద్దాం సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది అండ్ సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మైనర్ ఈఎంఏస్ దట్ వీ ఫాలో అనేది తీసేస్తా సో జనరల్గా మేము ఫిబొనాచి నుంచి రిట్రీవ్ చేసుకున్న లెవెల్స్ అవి ఈఎంఏస్ అవి సో ఒకసారి క్విక్గా ఫస్ట్ క్యాండిల్ని మీకు ప్లే చేసి చూపిస్తా సో దట్ ఇక్కడ అర్థం చేసుకోండి ఏదైతే మనం రెసిస్టెన్స్ జోన్ అనుకున్నామో దానిపైకి అయితే పైకి వెళ్ళింది అండ్ ప్రైస్ ఎందుకు పైకి వెళ్తుందని కూడా మీకు డిస్కస్ చేసి చూపించిన సో ఏదైతే ప్రైస్ ఉండిందో ఈ లెవెల్లో కానివ్వండి అండ్
సో ఈ లెవెల్లో ఉండిందో, అండ్ ఇక్కడ కూడా క్లియర్గా అర్థం చేసుకుంటే ప్రైస్ అనేది మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్కి వచ్చి బ్రేక్ డౌన్ అవ్వకుండా సస్టైన్ అవుతూ ఉంది. సో ఈ లెవెల్ ఎస్టర్డే ఈ లెవెల్లో ఉండే, సో ఈ లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. వెళ్తే ఏంటి అనేది కూడా డిస్కస్ చేసుకున్నాం. సేమ్ వే ఈరోజు ఫస్ట్ క్యాండిల్ చూసినా కూడా మీకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. సో ఇన్ కేస్ ప్రైస్ వెళ్తే ఇక్కడ వరకు వెళ్తుంది, సో ఆ లెవెల్ని డ్రా చేసుకొని పెట్టుకున్నా కూడా సరిపోతుంది. అండ్ ఒక్కసారి ఆ లెవెల్కి వెళ్ళాక ఏం జరిగిందో కూడా చూద్దాం. అండ్ ఇక్కడ బుల్లిష్ సిగ్నల్ అయితే వచ్చింది, బట్ ఎక్కడైతే రెసిస్టెన్స్ జోన్ ఉందో ఆ జోన్లో అయితే మనం పర్సనల్గా తీసుకోము. అండ్ సేమ్ వే ఇఫ్ యూ గో టు హార్లీ టైం ఫ్రేమ్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఏదైతే మేజర్ ఈఎంఐస్ ఉన్నాయో ఇక్కడ ఒక న్యూట్రల్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇక్కడ నుంచి బేసిక్గా ఏంటంటే అంటే మనకి మీరు ఓఐ చేంజ్ చూసినా కూడా, సో ఒక సర్టన్ పీరియడ్ ఈరోజు కొంచెం బిజీ ఉండే, సో ఆ టైంలో మీకు పోజ్ చేయలేకపోయినా, బట్ ఈ ఏరియాలో క్లియర్గా చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ రెసిస్టెన్సెస్ ఫార్మేషన్ అంటే ఏదైతే క్యాండిల్ ఉండిందో ఆ ఫార్మేషన్ వచ్చింది. ఈవెన్ హార్లీ ఈఎంఐస్ని నేను ఒకసారి ప్లాట్ చేసి చూపిస్తాను ఇక్కడ ఓపెన్గా. సో ఇక్కడ కంప్లీట్గా రెండు ఒక న్యూట్రల్ క్యాండిల్స్ వచ్చినాయి. దాని తర్వాత క్లియర్గా మీరు అబ్జర్వ్ చేసుకున్నా కూడా ఈఎంఐస్ రిజెక్షన్ ఉండింది. అండ్ మనకి కన్ఫర్మేషన్ కోసం కూడా చూస్తే క్లియర్గా సో ఒక సైడ్ వే స్ట్రక్చర్, దాని తర్వాత ఒక బేరిష్ సిగ్నల్ కూడా ఫామ్ అయింది. దాని తర్వాత చూడండి, అండ్ ఇది ఫాలో అయ్యే కంటే ముందు ఏం జరిగిందో కూడా చూడండి, సో దట్ మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. సో హార్లీ టైం ఫ్రేమ్లో చూడండి క్లియర్గా ప్రైస్ రిజెక్షన్ అవుతోంది మేజర్ ఈఎంఐస్ నుంచి. అండ్ ఇఫ్ యూ గో టు 4 హార్లీ టైం ఫ్రేమ్ కూడా, సో ఏదైతే ఈ ఈఎంఐస్ ఉన్నాయో మేజర్ ఈఎంఐస్ ఉన్నాయో అక్కడ నుంచి ప్రైస్ అనేది రిజెక్షన్ అవుతూ ఉంది. సో దీనికోసమే నేను చెప్తా ఉంటా, సో ఎక్కడైనా సరే కన్ఫ్లుయెన్స్ జోన్స్ ఉంటాయి, అక్కడ వచ్చే మనకి కన్ఫర్మేషన్ అనేటివి పర్ఫెక్ట్ ఉంటాయి. అండ్ ఎవరైతే ఈ ట్రేడ్ చేసి ఆ స్క్రీన్ షాట్స్ ఎవరైతే పంపిస్తున్నారో నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. బికాజ్ ద వే యూ పీపుల్ ఆర్ లుకింగ్ ఎట్ అంటే ట్రేడింగ్ అనేది అండ్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. సో ఇంతకుముందు మీకున్న సైకాలజీకి ఇప్పటికీ ఒకసారి నేను కంప్లీట్గా ప్లే చేసి చూపిస్తాను. అండ్ ప్రైస్ కూడా చూడండి, ఈ గ్యాప్ని ఎప్పుడైతే ఫిల్ చేసిందో దాని తర్వాత కంప్లీట్గా సైడ్ వేస్ మూవ్ అయితే వెళ్ళిపోయింది. సో దట్ ఇక్కడ ఈవెన్ రీటైలర్స్ ఇక్కడే ఎక్కువగా ఫెయిల్ అవుతూ ఉంటారు. బికాజ్ ఈఎంఎస్ పైన క్లోజ్ అయ్యని వెయిట్ చేస్తూ ఉంటారు 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కానీ 5 మినిట్స్లో కానీ, బట్ వాళ్ళు ఎప్పుడు కూడా హార్లీ టైం ఫ్రేమ్కి వెళ్ళి చూడరు. అండ్ అట్ ద సేమ్ టైం 4 హార్లీ టైం ఫ్రేమ్కి వెళ్ళి కూడా చూడరు అనమాట. సో దానివల్ల ఏంటంటే ఇవన్నీ మిస్ అవుతూ ఉంటాయి. సో ఈఎంఐస్ని ఎలా చూడాలి ఏంటి అనేది ఎలాగో సపరేట్ సెషన్ ఉంది కాబట్టి, సో అది ఈజీగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇక్కడ వన్ మోర్ థింగ్, అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ మనం క్లియర్గా డ్రా చేసి పెట్టుకున్న లెవెల్స్ ఉన్నాయి. అండ్ ప్రైస్ చూడండి, నేను ఈఎంఎస్ని క్లోజ్ చేసి చూపిస్తాను బికాజ్ ఈఎంఎస్ పైన ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి. అండ్ ప్రైస్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఈ రిజెక్షన్ అనేది ఇచ్చిందో చూడండి. మీకు ఇప్పటికే క్లియర్గా అర్థమైపోయి ఉండాలి ఎందుకు ఆ ఏరియాలో ఇన్వర్టెడ్ హ్యామర్స్ వస్తున్నాయి, విక్స్ అనేటివి పైకి వస్తూ ఉన్నాయి. అండ్ వాల్యూమ్ చూస్తే కూడా మీకు ఎలా ఉంది అనేది కంప్లీట్గా చూడండి. ఒక లో లెవెల్స్ వాల్యూమ్ అంటే బిలో యావరేజ్ వాల్యూమ్స్ అనేటివి ఉన్నాయి. ఎప్పుడైనా సరే ఇట్లా ఏదైతే డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ ఉంటుందో అక్కడ చాలా హెక్టిక్గా ఈవెన్ ఇక్కడ నుంచి ఎవరైనా ట్రేడ్ చేసినా, ఈ ఏరియా నుంచి ట్రేడ్ చేసినా కూడా ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటికి వచ్చేయాల్సే ఉంటుంది. సో అండ్ ఇది 5 మినిట్స్లో అట్లీస్ట్ ఎవరైతే స్కాల్పోజ్ ఉంటారో ఇక్కడ క్లియర్గా డ్రా చేసుకోవచ్చు. ఈ 5 మినిట్స్ క్యాండిల్ని చూసుకొని అట్లీస్ట్, లేదా ఈ ఏరియా నుంచి ట్రెండ్ లైన్ డ్రా చేసినా కూడా ఒక నార్మల్గా 5 మినిట్స్లో కొంచెం వాట్ డు వి కాల్ ఫార్మేషన్ డిఫికల్ట్ అనిపిస్తుంది, బట్ హెడ్ అండ్ షోల్డర్ బ్రేక్ డౌన్లో ఉంటుంది. అండ్ ఈ టార్గెట్ వచ్చిందా లేదా కూడా చూసుకున్నా కూడా పర్ఫెక్ట్గా టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. అండ్ టార్గెట్ ఎక్కడి వరకు రీచ్ అవుతుంది, వన్ థింగ్ మనకి గ్యాప్ ఉండింది. అండ్ అట్ ద సేమ్ టైం ఏదైతే ఈ బాటంలో ఒక జోన్ ఫామ్ అవుతుందో ఆ ఏరియా వరకు అయితే ప్రైస్ అనేది వచ్చేసింది అనమాట. సో సింపుల్. ఇక్కడ మనకి ఆల్రెడీ నేను టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేసిన, బికాజ్ నేను టిప్స్ వాటికి కొంచెం ఎంకరేజింగ్ కాబట్టి అట్లీస్ట్ ఒక 5 minutes డిలేలో పోస్ట్ చేస్తూ ఉంటా, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది అని చెప్పేసి. అండ్ ఇక్కడ క్లియర్గా చూడండి బేరిష్ ప్యాటర్న్ ఉండింది, షార్ట్ సిగ్నల్ వచ్చింది మనకి అడిషనల్ కన్విక్షన్గా. అండ్ స్ట్రాంగ్ సి రైటింగ్ ఉండేది 25,600 స్ట్రైక్లో. దాని తర్వాత 25,500కి కూడా షిఫ్ట్ అయింది. అండ్ పుట్లో ఇన్ ద మనీలో కూడా షేడింగ్ అయితే వచ్చిందనమాట. సో దీన్ని బట్టి మనకి క్లియర్ ఇండికేషన్స్. ఓన్లీ థింగ్ ఈజ్ ఇక్కడ ఆప్షన్ బయింగ్ చేయాలంటే పర్సనల్గా నేనైతే ఆప్షన్ బయింగ్ చేయను, క్రెడిట్ స్ప్రెడ్స్ ఎక్కువగా చేస్తూ ఉంటాం కాబట్టి. ఠీకే. అండ్ ఆప్షన్ బయర్స్కి ఎప్పుడైనా సరే నేను మీకు రెగ్యులర్గా చెప్తూ ఉంటాను కదా, ఈరోజు కూడా చూడండి ఎప్పుడైతే ట్రెండ్ లైన్స్ బ్రేక్ డౌన్ అవుతూ ఉంటాయి, ఈవెన్ 5 మినిట్స్లో కూడా నేను 5 మినిట్స్లో ట్రేడింగ్ చేయమని ఎంకరేజ్ చేయట్లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ ఎవరైతే అట్లీస్ట్ స్కాల్పర్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తూ ఉన్నా. సో వాళ్ళు ఈ చిన్న స్వింగ్ స్టాప్ లాస్ పెట్టుకొని ఇదంతా ట్రేడ్ చేయగలుగుతారు. బట్ ఇవన్నిటి గురించి కూడా వర్రీ అవ్వరు. అట్లీస్ట్ 2-3 క్యాండిల్స్లో వాళ్ళ ప్రాఫిట్స్ రాగానే అట్లీస్ట్ ఈ లెవెల్కి రాగానే అయినా తీసేస్తూ ఉంటారు, కొంత ముందే తీసేస్తూ ఉంటారు. సో ఇది
బేసిక్గా ఎవరైతే ప్రొఫెషనల్ స్కాల్పర్స్ కానీ ప్రొఫెషనల్ ఆప్షన్ బయర్స్ కానీ చేసే స్ట్రాటజీస్ అనమాట. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ఇన్ కేస్ నేను ఏదైనా మిస్ అయినా కూడా ఒకసారి క్లియర్గా చెప్పండి. అండ్ ప్రైస్ ఎందుకు పైకి వెళ్తుందని కూడా మీకు క్లియర్గా చెప్పిన అంటే సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డైవర్జెన్సెస్ అనేటివి ఉంటాయి. అండ్ ఎవరికైతే డైవర్జెన్సెస్ అర్థం అవ్వట్లేదు ఆర్ ఇంకా కొంచెం డిఫికల్ట్ ఉందంటే అట్లీస్ట్ దీనిపైన ప్యూర్గా ఒక ప్రజెంటేషన్ చేయడానికి ట్రై చేస్తా. సో దట్ దానిపైన కూడా సెషన్ కండక్ట్ చేస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. బికాజ్ ఈవెన్ ఎక్కడ చూసినా కూడా ఏంటి అంటే మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో ఆర్ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ని దాని ఎఫర్ట్స్ పెట్టి చూపించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏంటంటే ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట. సో మీరు క్లియర్గా చూడండి, ప్రైస్ ఏం చేస్తుంది ఇక్కడ, ఈక్వల్ లోస్ చేస్తుంది, సేమ్ ఒకటే సపోర్ట్ దగ్గరకు వచ్చి బౌన్స్ అవుతుంది. బట్ ఆర్ఎస్ఐ చూసుకుంటే బేరిష్ స్ట్రెంగ్త్ అనేది వీక్ అవుతుంది కాబట్టి టార్గెట్ ఎక్కడి వరకు వెళ్ళొచ్చు, ఈ లెవెల్ వరకు వెళ్ళొచ్చు అని కూడా చెప్పాను. అండ్ ఎస్టర్డే ఎవరైతే వ్యూస్ తక్కువ ఉన్నాయి బికాస్ ఆఫ్ డిస్లైక్స్ అండ్ ఆల్, సో ఎవరైతే మిస్ అయింటారో వాళ్ళ కోసం రిపీటెడ్గా చెప్తా ఉన్నా. అండ్ ఇది యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా, మల్టిపుల్ టైమ్స్ వినడం వల్ల, మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకే అడాప్ట్ చేసుకుంటారు. బేసిక్గా డేటా కన్జంప్షన్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది అండ్ మర్చిపోము కూడా అనమాట. ఠీకే. సో ఇది ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ రీక్యాప్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ రేపటికి ఎలా ఉంటుంది ఏంటి అనేది చూసుకుందాం. అండ్ ఇంకొక వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఇది లేటర్గా చెప్తా. సో ఐటీ సెక్టర్ గురించి ఒకసారి చెప్పాలనుకున్నా. బట్ లెట్స్ సీ ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో రేపటి అనాలిసిస్ ఎలా ఉండబోతోంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ బేసిక్గా ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో బేసిక్గా మేము చూసే ఫార్మాట్లో ఏంటి అంటే వీళ్ళు పొజిషనల్గా బుల్లిష్ ఉన్నారు అండ్ వీళ్ళు పొజిషనల్గా బేరిష్ ఉన్నారు. ఎవరైతే ప్రొప్రైటరీస్ ఉన్నారో వీళ్ళు కూడా బేరిష్ ఉన్నారు. డిఐస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బుల్లిష్ ఉంటారు బికాజ్ వాళ్ళ పొజిషన్స్ అన్నీ లాంగ్ సైడే ఉంటాయి అండ్ వాళ్ళ పొజిషన్స్కి సేఫ్ సైడ్గా హెడ్జ్ చేసి పెట్టుకుంటారనమాట. ఠీకే. సో క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో బేసిక్గా వీళ్ళు కూడా అలసిపోయినారు అనుకుంటా. సో రేపటి కోసం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పొజిషన్స్ ఎవరైతే కొంతమంది ట్రేడర్స్ ఉంటారో ఒక మంచి అప్ మూవ్ ఉంది అనుకుంటా ఉంటారు. అండ్ ఇంకొంతమంది ఏంటంటే అట్లీస్ట్ ఒక సైడ్ వే స్ట్రక్చర్ బుల్లిష్ మూవ్ అయితే ఉంది అనేది వీళ్ళ థాట్ ప్రాసెస్. అండ్ ఓవరాల్గా వీళ్ళు చూసుకుంటే ఏంటి అంటే ఒక మోడరేట్ సైడ్ వేస్ టు స్లైడ్ బుల్లిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు. బట్ వీళ్ళు ఒక 85% ఆఫ్ ద పోర్షన్ అయితే హెడ్జ్ చేసి ఉన్నాయి బేసిక్గా. అండ్ వీళ్ళలో నేను ఎప్పుడు కూడా క్లయింట్స్ని హెడ్జ్ చేసి ఉన్నాయని చెప్పాను బికాజ్ వీళ్ళు ఏంటంటే ఇండివిజువల్ ట్రేడర్స్ అనమాట. సో ఓవరాల్గా వీళ్ళ పొజిషన్స్ చూస్తే అలా కనబడుతున్నాయి. బట్ వీళ్ళ ఓవరాల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే వీళ్ళు ఒక సైడ్ వే స్ట్రక్చర్ నుంచి ఒక మోడరేట్ బుల్లిష్ పొజిషన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అగ్రెసివ్ బుల్లిష్నెస్లో కూడా లేరు అనమాట. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎఫ్ఐఎస్, సో ఎఫ్ఐఎస్ ఎలా ఉన్నారు అంటే బేసిక్గా రేపు అంటే మళ్ళీ ఒకటి స్టార్ట్ అయిపోయింది. సో వీళ్ళు ఏదైనా న్యూస్ కోసం వెయిట్ చేస్తున్నారో లేకుంటే వీళ్ళకి ఏదైనా కన్ఫర్మేషన్ కావాలో తెలియదు కానీ వీళ్ళ 90+% పొజిషన్స్ అన్నీ కూడా హెడ్జ్ చేసి ఉన్నాయి బేసిక్గా. సో మేము చూసే ఫార్మాట్లో అండ్ మళ్ళీ ఇది ఒక వాదనలా ఉంటుంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. సో ఇది మాకు వర్క్ అవుతుంది సేమ్ వే 3-4 years నుంచి చూస్తూనే ఉన్నాం కాబట్టి సేమ్ స్ట్రక్చర్. సో వీళ్ళ పొజిషన్స్ అన్నీ చూస్తే ఒక సైడ్ వే స్ట్రక్చర్ లానే ఉన్నాయి. అండ్ వీళ్ళు ఎక్కడో చోట ఏదో ఒక లూప్ హోల్ అనేది ఉంటా ఉంటుంది. అంటే వీళ్ళు మనకి బ్లఫ్ చేస్తూ ఉంటారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, ఈక్విటీలోనో ఆర్ ఇంకెక్కడో చోట హెడ్జ్ చేసుకుంటూ ఉంటారు. అండ్ వాళ్ళ పొజిషన్స్ అక్కడ అగ్రెసివ్గా ఫామ్ చేసి కూడా ఇక్కడ నార్మల్గా చూపిస్తూ ఉంటారు. సో ఓవరాల్గా వీళ్ళ పొజిషన్స్ని చూస్తే ఏంటి అంటే ఒక సైడ్ వేస్ స్ట్రక్చర్ పొజిషన్స్ అయితే ఉన్నాయి అండ్ పూర్తిగా హెడ్జ్ చేసి ఉన్నాయి వీళ్ళ పొజిషన్స్ అన్నీ కూడా. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రొప్రైటరీస్ అండ్ వీళ్ళు ఏదైతే స్లైట్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో అది నామినల్ పొజిషన్స్, అవి సైడ్ వేస్ పొజిషన్స్ లాంటివి అనమాట. సో వీళ్ళు అగ్రెసివ్గా బుల్లిష్నెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఈవెన్ మోడరేట్గా బుల్లిష్నెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు కూడా లేదు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రొప్రైటరీస్, సో ప్రొప్రైటరీస్ పొజిషన్స్ ఎలా ఉన్నాయంటే వీళ్ళు కూడా మేజర్ క్వాంటిటీ ఏంటి అంటే హెడ్జ్ చేసే ఉన్నాయి వీళ్ళ పొజిషన్స్ కూడా. అండ్ వీళ్ళ ఓవరాల్ పొజిషన్స్ని బట్టి చూస్తే ఏంటంటే ఒక సైడ్ వేస్ టు మోడరేట్ బేరిష్నెస్ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ వీళ్ళు కూడా అగ్రెసివ్ బేరిష్గా అయితే లేదు అనమాట. సో రేపు ఓవరాల్గా ఏంటి అంటే మనం లైవ్ డేటా పైన కూడా డిపెండ్ అయ్యాల్సి వస్తుంది. అండ్ ఇన్ కేస్ ఓఐ చేంజ్ అయినప్పుడు నేను సిస్టమ్ ముందున్న ఆర్ నాకు కనిపించినప్పుడు అట్లీస్ట్ అప్డేట్ చేయడానికి ట్రై చేస్తా టెలిగ్రామ్లో. అండ్ నేను రెగ్యులర్గా అది ఎలా అప్డేట్ చేసుకోవాలి, ఎలా చూడాలి, ఇవన్నీ కూడా రెగ్యులర్గా డే బై డే వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. సో మీకు అది యూస్ఫుల్ అనిపిస్తూ ఉంటే అట్లీస్ట్ మీకు అది అట్లీస్ట్ నేర్చుకుని ఉంటే సర్టెన్ హార్స్ని బ్యాక్ టెస్టింగ్కి పెట్టుకుంటే మీరే ఓన్గా చూసుకోగలుగుతారు. అండ్ సో
ఇప్పటికే మీకు ఓఐ చూడడం, ఓఐ చేంజ్ చూడడం అర్థమై ఉండాలి. అండ్ ఏ టైం వరకు ఎక్కడ వెయిట్ చేయాలి, అట్లీస్ట్ బ్రేక్ డౌన్ అయ్యే లెవెల్ ఎలా ఉంటుంది, బ్రేక్అవుట్ లెవెల్స్ ఎలా ఉంటాయి, ఈఎంఎస్ నుంచి ఎలా స్ట్రక్చర్డ్గా హయ్యర్ టైం ఫ్రేమ్లో ఈఎంఎస్ని ఎలా చూడాలి, ఇవన్నీ ఒక నాలెడ్జ్ అయితే వచ్చి ఉంటుంది. సో ఆ వేలోనే ట్రీట్ చేయండి. సో బేసిక్గా ఏంటంటే ఈ పొజిషన్స్ అన్నీ కలిపి కూడా రేపు మార్కెట్లో ఎలా ఉండబోతోంది, అండ్ రేపు సైడ్ వేస్ అనుకుంటున్నామా, వీళ్ళు స్లైట్గా బేరీజ్ ఉన్నారు, అండ్ వీళ్ళు స్లైట్గా బుల్లిష్ ఉన్నారు, వీళ్ళు హెడ్జ్ చేసి ఉన్నారు, సో ఎలా అనేది ఒకసారి క్లియర్గా చూపిస్తా. జనరల్గా డిఐఎస్ని ఎవరైతే ఫ్రెష్గా చూస్తున్నారో డిఐఎస్ని మనం కన్సిడర్ చేయం. యా, సో లెట్ మీ గో టు ట్రేడింగ్ వ్యూ. This is for Thursday. Yeah. So and one more thing, basically indicator ఈ రోజు కూడా అప్డేట్ చేయలేదు, ఆక్యుపైడ్ విత్ మల్టిపుల్ థింగ్స్ అనమాట. సో ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. బట్ ఓవరాల్గా అట్లీస్ట్ 600 అయితే పొజిషన్స్ పాయింట్స్ అయితే 600 అబోవ్ పాయింట్స్ని అయితే క్యాప్చర్ చేసి ఉంటాం, అండ్ ట్రైల్ చేసి ఉంటే ఇంకా మంచి పొజిషన్సే ఉన్నాయి. సో అది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా, లేదా రేపు అప్డేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. యా, అండ్ ఈరోజు ఇండికేటర్ కూడా అట్లీస్ట్ 1:2, 1:3 సింగిల్ క్యాండిల్లోనే బుక్ అయిపోయి ఉంటుంది. సో ఎప్పుడైనా సరే మనకు ఇనిషియల్ డేస్లో సిగ్నల్ ఇంకా ఎక్కువగా పర్ఫామ్ చేయలేదు, డైరెక్ట్గా వెళ్ళిపోయింది అనుకున్నాం. బట్ మంత్ ఎండ్కి వచ్చే వరకు ఏదైనా సరే పర్ఫెక్ట్ మనకు కావాల్సిన రిజల్ట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఓన్లీ థింగ్ ఈజ్ డిసిప్లిన్ అండ్ పేషెన్సీ. యా, సో రేపటి కోసం ప్రైస్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ప్రొపరైటరీస్ ఉన్నారో వాళ్ళు బేరీస్ ఉన్నారు కాబట్టి పర్సనల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేము పుల్ బ్యాక్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. బికాజ్ ఎప్పుడైనా సరే 100% క్వాంటిటీని డిప్లాయ్ చేయాలనుకుంటే పుల్ బ్యాక్ అనేది అవసరం అనేది మా ఇంటర్నల్గా ఇది అనమాట. అండ్ యా, అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే ఎవరైనా సరే రీటైలర్ స్ట్రాప్ అవ్వాలన్నా ఆర్ వాళ్ళ పొజిషన్స్ని బేస్ చేసుకొని రావాలన్నా కూడా కొంత పుల్ బ్యాక్ అనేది ఉంటుంది. సో రేపు పర్సనల్గా అండ్ యా, సో ఈ లెవెల్ నుంచి ప్రైస్ రివర్సల్ తీసుకుంటా ఉంటే అట్లీస్ట్ గ్యాప్ డౌన్, గ్యాప్ అప్ ఆర్ ఫ్లాట్ ఓపెనింగ్ ఎక్కడైపోయినా కూడా ప్రైస్ అనేది ఈ ఏరియా నుంచి తీసుకొని ఒక చిన్న కన్ఫర్మేషన్ ఇస్తూ ఆర్ ఈవెన్ నార్మల్గా సైడ్ వే స్ట్రక్చర్ని బ్రేక్ డౌన్ చేస్తూ కిందికి వస్తూ ఉంటే, సో పర్సనల్గా రేపైతే 1:1, 1:2 ఆ లెవెల్లోనే ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకోవడానికి ఆప్షన్ ప్రాబిలిటీ ఉంది. బికాజ్ అంత హ్యూజ్ డేటా లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు అంటే మనం జనరల్గా వీ నీడ్ టు డిపెండ్ ఆన్ ద లైవ్ డేటా అనమాట. సో అలాంటిది మనకు అనిపించినప్పుడు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పే కదా. సో సేమ్ వే అండ్ యా, సో ఇదొక హై ప్రాబిలిటీ బేరిష్ ట్రేడ్ ఫర్ అస్, అండ్ వీఆర్ నాట్ ఫోర్సింగ్ ఎనీవన్ టు ఇనిషియేట్ ద సేమ్ కైండ్ ఆఫ్ ట్రేడ్స్. ఎందుకంటే అది మీ రిస్క్ రివార్డ్ని ఫాలో అయ్యి చేసుకోండి, ఇంకొకరి బారోడ్ కన్విక్షన్ పైన కాకుండా. ఓన్లీ థింగ్ ఈజ్ ప్రైస్ యాక్షన్ని మేము ఎలా కన్సిడర్ చేస్తున్నామో మీరు ఆ వేలోనే చూడండి. అండ్ యా, సో ఇన్ కేస్ ఆప్షన్ బయింగ్ ఆపర్చునిటీ ఉందా అంటే, మనకి రెగ్యులర్గా మనం ఆప్షన్ బయింగ్ ఆపర్చునిటీస్ ఎలా చూస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సరే అది 15 మినిట్స్లోనో హార్లీలోనో ఆర్ ఈవెన్ 5 మినిట్స్లో అయినా సరే చిన్న ట్రేడ్ చేయాలన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్రేక్ డౌన్స్ కానీ బ్రేక్అవుట్స్ కానీ, సో ఇలాంటి టైంలోనే మనం ఎక్కువగా ఆప్షన్ బయింగ్ ఆపర్చునిటీస్ చూస్తూ ఉంటాం. ఓకే, సో సేమ్ వే రేపు కూడా ఇలాంటిది జరిగినప్పుడు అట్లీస్ట్ ఇది ఒక మేజర్ వాట్ వి కాల్ ఒక మంచి సపోర్ట్ జోన్గా అయితే కన్సిడర్ చేస్తాం. బికాజ్ మీకు ఆల్రెడీ హార్లీ టైం ఫ్రేమ్లో ఎక్స్ప్లెయిన్ చేసినా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా బోర్ అనిపిస్తూ ఉంటుంది. ఇన్ కేస్ ఈ సపోర్ట్ బ్రేక్ డౌన్ అయ్యి కిందికి వెళ్తూ ఉంటే ఈవెన్ కన్ఫర్మేషన్స్ అనేవి పక్కా దొరుకుతాయి. సో ఆ కన్ఫర్మేషన్లో మళ్ళీ బేరిష్ ట్రేడ్స్ అంటే క్రెడిట్ స్ప్రెడ్స్ ఎంటర్ అయినా కూడా ఇది ఒక క్లియర్ ఐడియా వస్తుంది. సో ఇది నెక్స్ట్ ఒక రేపటికి ఎందుకు అంత కాన్ఫిడెంట్గా లేము లైవ్ డేటా పైన డిపెండ్ అవ్వాలంటున్నా అంటే ఇదే రీజన్ అనమాట. సో ఇది ఒక హై ప్రాబిలిటీ సపోర్ట్ జోన్ కాబట్టి ఇది బేరిష్ ట్రేడ్ని ఇనిషియేట్ చేసిన ఈ సపోర్ట్ జోన్లో మోస్ట్లీ నా ప్రాఫిట్స్ని బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తా. అండ్ ఇన్ కేస్ బ్రేక్ డౌన్ అవుతూ ఉంటే ఓఐ డేటా సపోర్ట్ చేస్తూ ఉంటే అడిషనల్గా మళ్ళీ ట్రేడ్ని ఇనిషియేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటా. అదర్వైజ్ ఫస్ట్ ట్రేడ్లోనే ప్రాఫిట్స్ వస్తే మిగతా అంతా కూడా వదిలేస్తా. ఇక్కడ 1000 పాయింట్స్కి కిందికి వెళ్ళినా కూడా మైనర్ క్వాంటిటీ ఎలాగూ ట్రైల్ చేస్తూ ఉంటాం కాబట్టి దానిపైన ఫోకస్ ఉంటుంది. యా, నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇన్ కేస్ ట్రేడ్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఇది ఒక హై ప్రాబిలిటీ ట్రేడ్. అండ్ మీడియం ప్రాబిలిటీ ఎలా ఆలోచిస్తున్నా అంటే, సో ఈ సైడ్ వే స్ట్రక్చర్ని బ్రేక్ డౌన్ అవుతూ ఉంటే అట్లీస్ట్ 1:1 ఆర్ ఈవెన్ 1:1.5 ఆ లెవెల్లో ఎంతో కొంత మనకి విక్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇంతకుముందే ఎలా డెల్టా వాల్యూస్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది అయితే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసినా కదా. సేమ్ వే సిస్టంలో ప్రాఫిట్స్ని బుక్ చేయడానికి పెట్టండి, సో దట్ ప్రాఫిట్స్ అనేవి హిట్ అవుతూ ఉంటాయి. సేమ్ వే ఈరోజు కూడా అలానే. అండ్ యా, సో ఈ సైడ్ వే స్ట్రక్చర్ని ప్రైస్ ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యి ఈ సైడ్ వే స్ట్రక్చర్ని బ్రేక్ డౌన్ చేస్తూ కిందికి వస్తూ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1:1 ఈజ్ మై టార్గెట్. బికాజ్ డేటా లేదు, సైడ్ వేస్ ఉంది కాబట్టి. అండ్ మనకి ఎలాగో ఇంకొక ఆప్షన్ ఉంది కదా బ్రేక్ డౌన్ అనే ఆప్షన్. సో దాన్ని బట్టి చూసుకున్నా 1:1, 1:1.5 అయితే దొరుకుతుంది.
అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ అవాయిడబుల్ సినారియోస్ ఏంటి అంటే, సో ఎస్టర్డే యాక్చువల్గా నేను ఎండింగ్లో చెప్పిన, సో అదొక మిస్టేక్ అయ్యిండే, మర్చిపోయి. అండ్ అవాయిడబుల్ సినారియోస్ ఏంటి అంటే, డైరెక్ట్ ప్రైస్ గ్యాప్ అప్ అయ్యి ఈ లెవెల్స్ నుంచి పైకి వెళ్తూ ఉంటే ఇదొక అంటే మనకి స్ట్రక్చర్ ఎలా కనపడుతుంది, హార్లీ టైం ఫ్రేమ్లో వెళ్ళి చూస్తే కంప్లీట్గా ఈఎంఎస్ పైన ఉంటుంది అండ్ ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్లా ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి ప్రైస్ అనేది ఎక్కడికి వెళ్తుందో తెలియదు, ఎందుకంటే ఈవెన్ ప్రొపరైటరీస్ కూడా బేరిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు కాబట్టి. సో వాళ్ళు వెంటనే స్విచ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బట్ అది అర్థం అవ్వాలంటే ఓఐ సపోర్ట్ కావాలి. సో అదంతా అర్థం చేసుకునే బదులు ట్రేడ్ అవాయిడ్ చేయడం బెటర్ కదా. ఆల్రెడీ ప్రాఫిట్స్లో ఉంటే హెల్తీ ప్రాఫిట్స్ ఉంటాయి, దాన్ని పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి. సో అది అవాయిడబుల్ సినారియో, అన్లెస్ అంటిల్ మళ్ళీ కూడా మంచి స్ట్రక్చర్ ఫామ్ అయ్యి పైకి వెళ్తూ ఓఐ సపోర్ట్ చేస్తే తప్ప. అంటే ఒక మన క్యాపిటల్లో 10-20%, మన పొజిషన్ సైజింగ్లో 10-20% సైజింగ్ని క్యాపిటల్ ఇబ్బంది లేనంత వరకు డిప్లాయ్ చేసి హోల్డ్ చేసే ఛాన్సెస్ అనమాట అది అవాయిడబుల్ సినారియోలో. అండ్ బేరిష్లో ఎక్కడ అవాయిడబుల్ సినారియో అంటే, డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయిపోయి ఈ లెవెల్స్లో గ్యాప్ డౌన్ అయిపోయి ఇక్కడే ప్రైస్ బ్రేక్ డౌన్ అవుతూ ఉంటే, సో ఇదంతా ఏంటి అంటే అన్ప్రెడిక్టబుల్ సినారియో కాబట్టి, అంటే డేటాలో లేదు అండ్ ఇది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంత సక్సెస్ రేట్ కూడా ఇవ్వలేదు. ఇంతకుముందు ఈ లెవెల్స్లో అలా చేసినప్పుడు కూడా స్టాప్ లాస్ అనేది బుక్ చేసినాం కాబట్టి. సో అందుకని దాన్ని అవాయిడబుల్ సినారియోని కింద కన్సిడర్ చేసుకుంటూ ఉంటాం. అండ్ ఇలాంటివి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ యాజ్ వెల్. సో ఇది బేసిక్గా రేపటికి మీడియం ప్రాబిలిటీ, హై ప్రాబిలిటీ అండ్ లో ప్రాబిలిటీ సినారియోస్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఒకసారి ఐటీస్ గురించి మాట్లాడదాం, సో దట్ ఒక ఐడియా వస్తుంది. అండ్ ఇంతకుముందు మనం ఈజీగా ఐటీ సెక్టర్ ఏదైతే ఉండిందో, మనం బేసిక్గా సిఎన్ఎక్స్ ఐటీ ఉండింది కదా. సో ఈ సిఎన్ఎక్స్ ఐటీలో ఏంటి అంటే, మనం వీక్లీలో ఇంతకుముందు అట్లీస్ట్ ఎవరైతే ఐటీ వ్యూస్ అక్యుములేట్ చేసుకోవాలనుకున్నా ఆర్ ఈవెన్ ఐటీ స్క్రిప్ట్స్ పైన ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా అట్లీస్ట్ ఒక ఒక బేరిష్ లాంగ్ టర్మ్ బేరిష్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక 1-2 వీక్స్ వెయిట్ చేస్తే అట్లీస్ట్ కన్ఫర్మేషన్ తెలుస్తుంది ఇక్కడ సపోర్ట్ తీసుకోవడం ఆ బేరిష్ అనేదని. సో మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమైంది, ఒక బ్రేక్ డౌన్ అయింది అండ్ దాని తర్వాత అట్లీస్ట్ ఇక్కడ ఒక సపోర్ట్ జోన్లో ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి మార్కెట్లో ఏదో ఒక పాజిటివ్ న్యూస్ని క్రియేట్ చేస్తూ ఉంటారు, బట్ దాని తర్వాత క్లియర్ సెల్ ఆఫ్ అనేది ఉంటుంది. సో దీన్ని ఈఎంఎస్తో చూడండి, సో దట్ మీకు బేరిష్లో ఉందా బుల్లిష్లో ఉందా అని అర్థమవుతూ ఉంటుంది. అండ్ ఈ ట్రెండ్ లైన్ చూసిన వీక్లీలో కూడా ఇది జనరల్ రెస్పెక్టివ్ కేటగిరీ ఇండైసెస్. ఇది ఇఫ్ యూ లుక్ ఎట్ అంటే టీసీఎస్ని చూసినా కూడా వీక్లీలో చూడండి, మీకు మనకి మంచి నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి రిజల్ట్స్లో కానీ ఆర్ వాట్ ఎవర్ మార్కెట్లో కానీ. సో ఇంకేదో న్యూస్లో పాజిటివ్గా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. బట్ చూడండి, మనం ఎప్పుడు కూడా బై ఆన్ డిప్స్ గురించి మాట్లాడుకున్నాం, ఎక్కువగా సెల్ ఆన్ రేజ్ అనేది చాలా తక్కువ సార్లు మాట్లాడుకున్నాం. ఇక్కడ చూడండి, ఎప్పుడైనా సరే ప్రైస్ అనేది పైకి వెళ్తూ ఉంటే రైజ్ అవుతూ ఉంటే సెల్ చేస్తూ ఉంటారు. సో అలాంటి సినారియోస్లో ఉన్నాయి ఐటీ స్క్రిప్ట్స్ అనేటివి. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా చూసుకుంటే వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా ఒక మంచి సపోర్ట్ జోన్, అంటే లాంగ్ టర్మ్ సపోర్ట్ జోన్ కూడా బ్రేక్ డౌన్ అయింది. అంటే మల్టిపుల్ టైమ్స్, ఫస్ట్ టు సెకండ్, థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం, సిక్స్త్ టైంకి ఫెయిల్ అయిపోయింది. కాబట్టి ఇది ఏంటి అంటే అట్లీస్ట్ ఇందులో ఇనిషియేట్ ఎప్పుడు చేయాలి ఏంటి అంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. డౌ థియరీ వైలేట్ అయిపోయి డైలీ టైం ఫ్రేమ్లో ఒక మంచి బ్రేక్అవుట్ స్ట్రక్చర్స్ కానీ ఆర్ బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్స్ కానీ ఫామ్ అయినప్పుడు అప్పుడు ఇన్వెస్ట్ చేయాలి తప్పిస్తే ఈవెన్ ఐటీబీస్ అయినా సరే. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా అంటే ఇది మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ అడుగుతూ ఉన్నారు అండ్ సో దానికోసమే అనమాట. అండ్ ఎప్పుడైనా సరే ఐటీ బాగుంది కదా, ఎప్పుడైనా సరే జనరల్గా బై ఆన్ డిప్స్ అంటూ ఉంటారు కదా. బై ఆన్ డిప్స్ అంటే ఫైన్, బట్ అది హైయర్ అంటే ల్యాడర్ ఎక్కుతోందా దిగుతోందా అనేది కూడా ఆలోచించాలి కదా. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ బై చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇక్కడ వరకు ఉండింది. ఒక క్వార్టర్ డిఫెన్సివ్ సెక్టర్ బాగా వర్క్ అవుతాయి బికాజ్ దానికి వచ్చే న్యూస్ బేస్డ్ కావచ్చు ఆర్ అందులో ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఇన్వెస్ట్ చేసే క్యాపిటల్ని బట్టి కూడా కావచ్చు. బట్ అట్లా ఎవ్రీ 3 monthsకి ఒకటి చేంజ్ అవుతూ ఉంటుంది, దాన్ని ఐడెంటిఫై చేసుకోగలగాలి. సో అది సమ్టైమ్స్ ఈఎంఎస్ త్రూ కావచ్చు, డౌ థియరీ వైలేషన్తో కావచ్చు ఆర్ ఇంకా వేరే ఇండికేటర్స్ హెల్ప్ త్రూ కూడా కావచ్చు. అండ్ ఓన్లీ టీసీఎస్ గురించి ఆర్ ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీ కంపెనీ, ఓన్లీ థింగ్ ఈజ్ అవి ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి ప్రైస్ యాక్షన్లో అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా, అదే చెప్తా ఉన్నా. అండ్ సో ఇక్కడ చూడండి, ఎప్పుడైనా సరే కమోడిటీస్ అయినా ఏదైనా సరే ఓన్లీ థింగ్ ఈజ్ ప్రైస్ యాక్షన్, టెక్నికల్ అనాలిసిస్ అనేది ఎక్కడైనా వర్క్ అవుతుంది. ఓన్లీ థింగ్ ఈజ్ సైకాలజీ. సో ఒక్కొక్క స్క్రిప్ట్స్కి ఒక్కొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ సైకాలజీ ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం నేర్చుకున్న స్టడీ అయితే ఎక్కడికి కూడా ఈవెన్ కోఫోర్జ్ చూసుకున్నా కూడా చూడండి, మనం రెగ్యులర్గా మాట్లాడుకునే డైవర్జెన్సెసే ఉంటాయి. ఇక్కడ కూడా చూడండి క్లియర్ డైవర్జెన్సెస్ ఉన్నాయి. అండ్ ఈవెన్ హెచ్సిఎల్ టెక్ కానీ ఏం చూసుకున్నా కూడా
సెల్ ఆన్ రైజ్ అనే ప్యాటర్న్లో ఉన్నాయి. అనవసరంగా మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ ఇబ్బంది పడకండి. బికాజ్ ఇది నేను కొత్తగా కాదు, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు న్యూసెస్ కానీ బయట కానీ. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ నేను మీకు అట్లీస్ట్ అనాలిసిస్ త్రూ చెప్పగలుగుతున్నా ఇది మీకు యూజ్ అవుతుందేమో అని చెప్పి. సో ఈ రోజు ఏదో 2% పైకి వెళ్ళింది, 3% పైకి వెళ్ళింది కదా అని మీరు బ్లైండ్గా ఏది పడుతుంది నమ్మకండి. వీక్లీ టైం ఫ్రేమ్లోనే చూపిస్తా ఉన్నా. నేను డైలీ టైం ఫ్రేమ్లో చూపిస్తే ఇంకా మీరు చచ్చిపోతారు. సో ఇక్కడ చూడండి ఇలాంటి స్ట్రక్చర్. ఎవరైతే ఈ ఏరియాస్లో బై ఆన్ డిప్స్ కదా, మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కదా, 5 years కోసం కదా ఇక్కడ బై చేసిన వాళ్ళు, సో ఇక్కడ చూడండి ఏ రేంజ్లో ఉంటారో. సో ఇలా మీరు మీ స్క్రిప్ట్స్ని ఐడెంటిఫై చేసుకోండి సో దట్ యూస్ఫుల్ అనిపిస్తుంది. ఆర్ రియల్లీ మీకు ఏదైనా హెల్ప్ కావాలన్నా, మీకు ఇక్కడ సఫర్ అవుతున్నా, సో అలాన్గా ఉండకుండా అట్లీస్ట్ పింగ్ చేయండి సో దట్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది మీకు రైట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ట్రై చేస్తాం. ఇన్ కేస్ మాకు ఏదైనా తెలియకపోతే తెలుసుకోనన్న ఎక్స్పర్ట్స్ నుంచి తెలుసుకోనన్న మీకు సజెషన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. అది కూడా అవ్వకపోతే క్లియర్గా మీకు అయితే ఇన్ఫార్మ్ చేస్తాం. టీకే, యా, దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ వన్ మోర్ థింగ్, ఏదైతే ఆ టెలిగ్రామ్లో ఏదైతే ఈఎంఎస్ సెషన్ గురించి అయితే పోస్ట్ చేసినానో ఇట్ వాజ్ మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అండ్ ఏదైతే ఆఫ్లైన్లో ఉండిందో సో అట్లీస్ట్ 18 members అయితే ఉండింది. అండ్ ఇందులో 10 members ఉంది. ఒకటి మేము ఓట్ చేస్తే తప్ప మాకు కనబడదు కాబట్టి 9 members ఉన్నారు. సో అట్లీస్ట్ ఆఫ్లైన్ కండక్ట్ చేయాలనుకుంటే నాకు తెలిసి 10 to 15 వస్తే అందరికీ కూడా వయబుల్ ఉంటుంది. సో ఈ ఫుడ్ ఛార్జెస్ కానీ మీటింగ్ హాల్ ఛార్జెస్ కానీ తగ్గుతూ ఉంటాయి. అండ్ ఆన్లైన్ సెషన్ ఎలా ఉన్నా కండక్ట్ చేస్తాం కాబట్టి ఓన్లీ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు ప్రిపేర్ ప్రజెంటేషన్ అండ్ అట్ ద సేమ్ టైం ఫైనలైజ్, అంటే డేట్స్ కూడా ఫైనలైజ్ చేయాలి. ఇది ఒక థింగ్ అయితే పెండింగ్ ఉంది. అండ్ మెనీ థ్యాంక్స్ ఫర్ యువర్ ట్రస్ట్ అండ్ సపోర్ట్. బికాజ్ చూసే కొద్ది మందిలో కూడా అంటే అట్లీస్ట్ నేను 10 to 15 members ఉంటారేమో అనుకున్నా. బట్ స్టిల్ గుడ్ వాల్యూమ్ అయితే ఉండింది. అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ దట్ వన్స్ అగైన్. అండ్ యా, సో ఈ 1-2 daysలో ఏంటి అంటే అట్లీస్ట్ వీఆర్ అంటే జనరల్గా ఈ వీకెండ్లో బయటికి వెళ్ళి ఎక్స్ప్లోర్ అయితే చేస్తాం. సో అఫోర్డబుల్గా ఏవైతే కోవర్కింగ్ స్పేసెస్ కానీ అలాంటివి ఉన్నాయో సో ఒకసారి మళ్ళీ మీకు దానిపైన ఇన్ఫార్మ్ చేస్తాం అనమాట. యా, అండ్ ఎవరైతే ఇండికేటర్ కావాలనుకుంటున్నారో లీజ్ బ్లూ అకౌంట్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది సో దట్ ఫ్రీ ఇండికేటర్ యాక్సెస్ అయితే ఉంటుంది. అండ్ సో లేదు మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయి, మేము సబ్స్క్రిప్షన్ బేస్డ్ వాడాలనుకుంటే వెరీ నామినల్ ఛార్జెస్తో అయితే ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం మీకు మాలాగానే డేటా రీడ్ చేయాలన్నా నేర్చుకోవాలన్నా కూడా పర్సనల్గా మెసేజ్ అయితే చేయండి సో దట్ డీటెయిల్స్ అవి ఫార్వర్డ్ చేస్తాం. అండ్ యా, దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై, టేక్ కేర్.